అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించారు, కార్పొరేట్ పెద్దలను ఆహ్వానించారు, విదేశీ అతిథులకు ఆహ్వానం వచ్చింది, సినిమా రంగంలో ఉన్న వారికి ఆహ్వానం వచ్చింది అని పత్రికల్లో చదివాము. కానీ ఆవేదన కలిగించేది ఏంటంటే భద్రాచల రాముల వారికి మాత్రం ఆహ్వానం లేదు. ఆహ్వానము లేకపోవటానికి కారణము కూడా తెలియదు. భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయ దేవస్థానానికి ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదు. అంటే మీకు గతంలో కూడా గుర్తు, రామాయణ సర్క్యూట్ను కేంద్ర రైల్వే శాఖ టూరిజం అంటే స్పిరిచువల్ రిలీజియస్ పిలిగ్రిమేజ్ టూరిజంలో భాగంగా ప్రతిపాదిస్తే అప్పుడు కూడా ఆ రామాయణ సర్క్యూట్లో భద్రాచలం లేదు. దీనిపైన చాలా విమర్శలు వచ్చాయి. నేను కూడా వీడియో చేశాక భద్రాచలాన్ని ఇంక్లూడ్ చేస్తున్నట్లు క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు అధికారికంగా చెప్పగలను, భద్రాచల రాముల వారికి అయోధ్య ట్రస్ట్ నుంచి ఏ రకమైన ఆహ్వానము అందలేదు. అసలు కార్పొరేట్ పెద్దలకు, పారిశ్రామిక దిగ్గజాలకు, రాజకీయ నేతలకు ఉన్న అర్హత భద్రాద్రి రామచంద్రస్వామికి ఉండదా? ఎందుకంటే అది భద్రాచల తీర్థక్షేత్రానికి చాలా అద్భుతమైనటువంటి ప్రశస్తి ఉంది, పవిత్రత ఉంది. సాక్షాత్తు వనవాసంలో భాగంగా సీతాలక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతంలో రాములవారు సంచరించారు. పర్ణశాల ఇక్కడే ఉంది, సీతాపహరణం కూడా ఇక్కడే జరిగిందని చెప్తారు. నేను ఆ ప్రాంతం వెళ్ళాను. భద్రాచలం నుంచి పాపికొండలు చూడటానికి వెళ్ళినప్పుడు కోనవరం వైపు అక్కడ రేకపల్లి అనే గ్రామం ఉంది, పోలవరం ముంపు ప్రాంతం. అక్కడ జటాయువు రావణునితో సీతాపహరణ సమయంలో పోరాడి నేల కొరిగిన ప్రాంతం గనక, రెక్క విరిగి పడిపోయింది గనక రేకపల్లి అని అంటారు. అందువల్ల శబరి నది కూడా అక్కడే ఉంటుంది. సో ఆ రకమైనటువంటి విశేషమైన రామాయణ కాలపు ప్రాశస్త్యం ఉన్నటువంటి భక్త రామదాసు నెలకొల్పినటువంటి ఆ పవిత్ర ఆలయ దేవస్థానానికి ఇప్పుడు ఆహ్వానమే లేదు అంటే దీన్ని ఏమనుకోవాలి? మనం అందరము భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తాం. అంటే దక్షిణ భారతదేశంలో ఉండడమే రాముల వారు చేసుకున్న పొరపాట. దేవుని దగ్గరకు కూడా ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అని తేడా ఉంటుందా? అంటే హిందీ మాట్లాడే ప్రాంతంలో ఉన్న ఆలయానికి, తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఉన్న ఆలయానికి తేడా ఉంటుందా? దక్షిణ భారతదేశం పట్ల వివక్షకు ఇది నిదర్శనమా అన్న విమర్శలకు సమాధానం ఏంటి? మరి దేశ విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం వచ్చినప్పుడు, రాజకీయ నాయకులకు ఆహ్వానం వచ్చినప్పుడు రాములవారి దేవస్థానానికి, ప్రసిద్ధ దేవస్థానానికి ఎందుకు ఆహ్వానం రాదు? నేను గతంలో కూడా వివరించాను. భద్రాచలానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం చాలా ఏళ్ళుగా మాట్లాడుతూ వచ్చాను. ఒక్కసారి అయితే టీవీ ప్రోగ్రాంలో బీజేపీ ప్రతినిధి ప్రకాష్ రెడ్డి 2018 ఎన్నికల సమయంలో, 19 ఎన్నికల సమయంలో దీన్ని మా మేనిఫెస్టోలో పెట్టిస్తామని కూడా లైవ్లో హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? భద్రాచలానికి వాళ్ళ అభివృద్ధికి భూమి లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక, రాష్ట్ర విభజన జరిగాక పోలవరం ముంపు 7 మండలాల్ని ఆర్డినెన్స్ ద్వారా ఈవెన్ క్యాబినెట్ ఎజెండాలో లేకపోయినా, లిస్టెడ్ ఎజెండాలో లేకపోయినా చేర్చి మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్కు తరలించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గనక ఆ ప్రాజెక్టుకి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చేశారని చెప్పారు. కానీ ఆనాటి నుంచి భద్రాచలం రాముల వారి సేవలో తరిస్తున్నవారు, భద్రాచలం ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ పని వల్ల భద్రాచలం డివిజన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయింది. ఇప్పుడు భద్రాచల రాముల వారి దేవస్థానం తెలంగాణలో ఉంది. రాముల వారికి సంబంధించినటువంటి
భద్రాచలం పట్టణములోని కొన్ని వార్డులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూభాగము భద్రాచలం పట్టణంలోకి చొచ్చుకు వస్తుంది. మీరు భద్రాచలం వెళ్ళి ఉంటే జాగ్రఫీ తెలిసి ఉంటుంది. అర్ధచంద్రాకారంలో గోదావరి నది ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా చొచ్చుకు వస్తుంది. అంటే భద్రాచలానికి ఇక అభివృద్ధికి భవిష్యత్తు లేదు. అందుకే భద్రాచలం జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలన్నా కూడా అక్కడ జిల్లా కార్యాలయాలు పెట్టుకోవటానికి స్థలం లేక కొత్తగూడెంను హెడ్ క్వార్టర్ చేసి దాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అనాల్సి వచ్చింది. సో భద్రాచలం ప్రజలు అడుగుతున్నారు. భద్రాచలం చుట్టూ ఉన్న 5 మండలాలు ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం, ఈ 5 గ్రామాలు గనక మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారానో చట్టాన్ని సవరించో ఈ 5 గ్రామాలు గనక తెలంగాణలో కలిపితే ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభ్యంతరం రాదు. ఎందుకంటే రాములవారి అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం తెలుగు ప్రజలకే కాదు ప్రతి భారతీయుడికి పుణ్యక్షేత్రం. అందులో భద్రాచల పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు చేసి ఈ పుణ్యకార్యాన్ని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు కూడా వ్యతిరేకిస్తాయని అనుకోను. ఎందుకంటే 5 గ్రామాలతో ఆంధ్రప్రదేశ్కు అదనంగా వచ్చిందేమీ లేదు. కానీ భద్రాచలం పట్టణ అభివృద్ధికి ఒక భూమి అందుబాటులోకి వస్తుంది. కానీ ఈ పని చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం భద్రాచల రాములవారు కొలువు తీరిన పట్టణం శాశ్వతంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. రెండవది, రాములవారి దేవాలయం తెలంగాణలో ఉంది, భూములు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తమపట్నం ఆంధ్రప్రదేశ్లో భాగం. అంటే రాములవారిని ఒక రాష్ట్రంలో, రాములవారి భూములను మరో రాష్ట్రంలో పెట్టారు. ఇవాళ పోలవరం ముంపులో రాములవారి భూములు కూడా ఉంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. భద్రాచలం రాములవారి పుణ్యక్షేత్రానికి, రామచంద్రస్వామి పుణ్యక్షేత్రానికి పోలవరం ముంపు ఇవాళ ఉండే ప్రమాదం ఉంది. అనేక సందర్భాల్లో భద్రాచల దేవస్థానానికి వరద ముప్పు గురించి మనం ప్రస్తావిస్తాం. సో ఈ వరద ముప్పును తట్టుకొని ఆ మహత్తర క్షేత్రాన్ని కాపాడాలంటే కరకట్టలు నిర్మించాలి. ఉన్న కరకట్టలు ఎటపాక వద్ద బలోపేతం చేయాలి. గుండాల, పురుషోత్తమపట్నం వైపు కూడా కరకట్ట నిర్మాణం జరగాలి. ఇది ఎవరు నిర్మాణం చేయాలి? పోలవరం ముంపు ప్రాంతము గనక పోలవరం ముంపు నుంచి తప్పించుకోవడానికి చేయాలి గనక పోలవరం జాతీయ ప్రాజెక్టు గనక కేంద్ర ప్రభుత్వం చేయాలి. భూములు ఆంధ్రప్రదేశ్ గనక కరకట్ట నిర్మాణం తెలంగాణ చేపట్టలేదు. తమకు అవసరం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ చేపట్టదు. మరి ఎవరు చేపట్టాలి? ఈ 2 రాష్ట్రాలు ఎవరు సమన్వయం చేయాలి? ముంపు ఆ తెలంగాణలో ఉన్న భద్రాచల పట్టణానికి ముంపు, దాని కరకట్ట కల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాల్లో కట్టాలి. ఈ 2 రాష్ట్రాలు సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. పోలవరం జాతీయ హోదా కనుక. కానీ రామచంద్రస్వామికి వరద ప్రమాదము లేకుండా ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రానికి వరద ప్రమాదము లేకుండా కరకట్టల్ని పకడ్బందీగా నిర్మించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇవాళ అయోధ్యలో ఒక అద్భుతమైన నగరంగా, పట్టణంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. జరగాలి కూడా. కొత్తగా విమానాశ్రయాలు, ఆధునిక రైల్వే స్టేషన్ల నిర్మాణం, ఇవన్నీ కూడా మనం ఆహ్వానించాలి. కానీ భద్రాచల రాములవారి దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా అదే అడుగుతున్నారు. మాకు కూడా రాములవారి చెంత వరకు ఒక రైల్వే స్టేషన్ కట్టలేరా అని. ఆల్రెడీ భద్రాచలం రోడ్డుగా పిలువబడే ప్రాంతం నుంచి, కొత్తగూడెం సమీప ప్రాంతం నుంచి మనుగూరు వైపుగా రైలు మార్గం పోతుంది. ఆ ప్లేస్ నుంచి, అంటే భద్రాచలం రోడ్డు నుంచి మనుగూరు వైపు వెళ్ళే రైలు మార్గాన్ని ఒక 13 కిలోమీటర్లు విస్తరిస్తే భద్రాచలం గోదావరి నది అటువైపు ఉన్న సారపాక వరకు, అంటే భద్రాచలం పేపర్ బోర్డు ఉన్న ప్రాంతం వరకు కూడా ఉన్నది కేవలం 13 కిలోమీటర్లు. నేను కొన్నేళ్లుగా మాట్లాడుతున్నాను. ఈ 13 కిలోమీటర్ల రైల్వే లైన్ కనుక విస్తరిస్తే భద్రాచలానికి ఒక గొప్ప రైల్వే స్టేషన్ నిర్మించవచ్చు. అయోధ్యలో రైలు ఎక్కితే ఓ భక్తుడు భద్రాచలం చేరుకోవచ్చు.
మరి ఈ ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? 13 కిలోమీటర్ల రైల్వే మార్గానికి కూడా దేశంలో ఉన్న ప్రభుత్వాలకు డబ్బులు లేవా? ఎందుకంటే ఈ దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కనెక్టివిటీ యొక్క కీలకమవుతుంది కదా. అందువల్ల భద్రాచలం అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షకు కొన్ని ఉదాహరణలు మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు ఏకంగా అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భద్రాచల రామచంద్ర స్వామికి ఆహ్వానం లేదు అంటే రామభక్తులు అంగీకరిస్తారా? సో దీన్ని ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే భద్రాచలం కేవలం ఒక పట్టణం కాదు, భద్రాచలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు, రామాయణ కాలపు విశిష్టత కలిగినటువంటి మహోన్నత భక్తుడైన రామదాసు నిర్మించినటువంటి ఆలయం ఇది. మరి ఇది దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నది కనుక దక్షిణ భారతదేశంలో ఉన్నంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ గుర్తింపుకు నోచుకోదా అన్న ఆవేదనాభరితమైన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సమాధానం కావాలి.